ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3,09,812 సంఖ్యలో 9 యొక్క స్థాన ముఖ విలువల మధ్య తేడా ఎంత అని అడిగాడు. ఓకేనా? 9 యొక్క స్థాన విలువ ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. స్థాన విలువ ఏ విధంగా గుర్తించాలో అనేది. అంటే ఇక్కడ 1ల స్థానం 10లు 100లు 1000. అంటే 9 ఏ స్థానంలో ఉంది? 1000ల స్థానంలో ఉంది. అంటే 9 × 1000 చేస్తే మనకు దాని యొక్క స్థాన విలువ వస్తుంది. అంటే 9000. అది స్థాన విలువ అయిపోయింది. మరి ముఖ విలువ అంటే ఏంటి? అది ఏ ప్లేస్లో సరే ముఖ విలువ అంటే దాని యాక్చువల్ వాల్యూ ఉంటుంది. అంటే 9 అనమాట. ఓకేనా? సో దాన్ని ఏమడిగాడు? రెండాట్ల మధ్య వ్యత్యాసం అడిగాడు. తేడా అంటే ఏంటి? సపరేట్ చేస్తాం. అంటే క్యారీ చేసుకుంటే 10లో 9 తీస్తే 1. ఇక్కడ యాక్చువల్ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ ఆల్రెడీ క్యారీ చేస్తాం కాబట్టి 8 ఉంటుంది కాబట్టి 8. సో ఆన్సర్ ఏమవుతుందంటే 8,991 అవుతుంది అనమాట. మరి రెండో ప్రశ్న చూడండి. ఇచ్చిన నెంబర్లో 7 యొక్క స్థాన విలువల మధ్య తేడా ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 7లు ఉన్నాయి. ఇక్కడ ఒక 7 అవుతుంది, ఇక్కడ ఒకటి 7 అవుతుంది. సో దీని యొక్క స్థాన విలువ దీని యొక్క స్థాన విలువ మధ్య తేడా అడిగాడు వాడు. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఈ స్థానం విలువ ఎంత ఉంది? అది 1లు 10లు 100లు 100 స్థానంలో ఉంది. అంటే అది 700 అవుతుంది. రెండో 7 అబ్జర్వ్ చేయండి. 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు. 10 లక్షలు అంటే మొత్తం ఏ ప్లేస్లో ఉంది? 7 కాబట్టి 70 లక్షలు మొత్తం. అంటే 7 పక్కన 6 సున్నాలు ఉండాలి. ఇప్పుడు ఏమడిగాడు? రెండాట్ల మధ్య తేడా అడిగాడు. సో 700 కింద వేసుకోండి, మీకు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడం ఉంటుంది. టోటల్గా ఇలా క్యారీ చేసుకుంటూ వచ్చామంటే 10 ఇక్కడ వరకు తీసుకోవాలి. 0 0 ఉంది. ఇక్కడ 10 క్యారీ చేసాం కాబట్టి 10లో 7 తీస్తే 3. ఇక్కడ ఇంకేముంటుంది? 9 ఉంది, ఇక్కడ ఒక 9 ఉంది, ఇక్కడ ఒక 9 ఉంది, టోటల్ 6. సో ఇది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే దాని యొక్క స్థాన విలువలు బట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట.